ఎందుకంటే ఒక్కొక్క మనిషి కోపంలో ఏం కోల్పోతాడో తన యుగోతో అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా మామూలు కాదు, విప్పొచ్చని ఎమోషనల్. ఇప్పటికే నా కళ్ళమంటకి నీళ్లు కనబడుతున్నాయి. చాలా ఇది చేశాను. సూపర్ సినిమా చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే ఇప్పుడు యథార్థ సంఘటన కదా భయ్య. ఇప్పుడు జనాలకు పబ్లిక్ గా మామూలుగా జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కరే ఒక్కొక్క రకం ఉంటాయి. సో సోషల్ గా మన సొసైటీలో జరిగేదాన్ని తీశారు. కొంతమంది మూర్ఖత్వంతో ఇలా ఉంటున్నారు, అలా ఉండకండి, జీవితాన్ని మలుచుకోండి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంతే చాలా బాగా సెట్ అయింది భయ్య. డైరెక్టర్ గారు కూడా బాగా హ్యాండిల్ చేశారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే కొద్ది స్లో ఉంది అంటే కథ పరంగా స్లోగా ఉంది తప్ప వేరే విధంగా లేదు భయ్య. ఓకేనా, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండేసింది. రేటింగ్ ఎంత ఇస్తాను? రేటింగ్లు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఉంటుంది, నేను ఒకటి ఉంటుంది, దీనికి ఏం చెప్పగా భయ్య. నాకైతే సినిమా బాగా నచ్చింది, నేను చాలా ఫీల్ అయ్యా. క్లైమాక్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అల్లరి నరేష్ మూవీ అంటేనే కామెడీ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. ఇప్పుడు విషయం చెప్పాలి, మంచి విషయం అడిగారు. ఎందుకంటే అల్లరి నరేష్ అంటే ప్రతి వారి దృష్టిలో కామెడీ అని ఉంది, కానీ కుటుంబ కథా చిత్రాన్ని ఎంత బాగా చేయగలరు అన్నది నరేష్ గారు చాలా బాగా చేశారు. మంచి కుటుంబ కథా చిత్రం. విచారా పెంకిగాను కేర్లెస్గా మనం ఉంటే ఎలాగ అధపతనానికి వెళ్ళిపోతాం, భగవంతుడు మనకి ఎలాగ సపోర్ట్ చేయడం అన్న విషయాన్ని బాగా చెప్పారు డైరెక్టర్ గారు. అది కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే మన రమేష్ గారు వచ్చి అంత అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ముప్పర్తి మధు గారు బాగా రాశారు. సినిమాలో హైలైట్స్ అంటే అండి, క్లైమాక్స్ నాకు మంచి బాగా చేశారండి. వాళ్ళు ఎక్కడెక్కడ ట్విస్టులు బాగా ఇచ్చారు. కామెడీ కూడా యావరేజ్గా బాగానే ఉంది. కామెడీ కూడా పర్వాలేదు, మంచి సినిమా. కుటుంబ కథా చిత్రం అండి. ఇలాంటి సినిమాలు చూడాలి, మనం ఆదరించాలి. డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకంటే మనం అనుకోకూడదు, కానీ సంఘంలో ఇలాంటి కుర్రకారులు ప్రస్తుతం ఈ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో కుర్రగాళ్ళు ఇలాంటి ఎడమెంట్ నేచర్తో తల్లిదండ్రులు కేర్ చేయకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం, వాళ్ళు కావాల్సినవి చేసుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల కొన్ని రకరకాల ప్రశ్నలు అవుతున్నారు. కాబట్టి అలాంటి ఎలిమెంట్ని తీసుకుని ఇంత అద్భుతంగా ఒక కుటుంబ కథా చిత్రంగా చేసిన డైరెక్టర్ గారికి నేను మెసేజ్ ఉంది, యూత్కి మంచి మెసేజ్ అండి. అప్పుడు బలగంలో ఒక రకమైన మెసేజ్ ఇస్తే ఇప్పుడు ఇంకో రకమైన మెసేజ్ ఇచ్చారు. ఇది కుటుంబ కథా చిత్రం. మనం ఇప్పుడు బచ్చలమల్లిని తప్పకుండా అందరూ ఆదరించండి. ఇలాంటి సినిమాలు రావాలి, వస్తేనే మన సమాజానికి ఒక రకమైన మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ. క్యారెక్టరైజేషన్, ఒక మూర్ఖత్వం వల్ల మనిషి జీవితం ఎలా అయిపోతుంది అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది. సూపర్ ఉంది సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.